హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ నాకు ఎప్పటి నుండో ఒక డ్రీమ్ ఉందండి. ఏంటంటే నాకంటూ ఒక సినిమా థియేటర్ కట్టుకోవాలని, మినీ హోమ్ థియేటర్. నాకు చిన్నప్పటి నుండి మ్యూజిక్ సిస్టమ్ అంటే చాలా ఇష్టం. ఇంకా అలాగా ఏంటంటే నాకు ఓన్‌గా ఒక మినీ హోమ్ థియేటర్ కట్టుకోవాలని ఎప్పటి నుండో ఆశించుకున్నాను. బట్ ఇప్పటికి నా కల నెరవేరిందనమాట. జస్ట్ ఒక పెంట్ హౌస్‌లో నేను హోమ్ థియేటర్ కట్టుకున్నాను. అది నేనే ఓన్‌గా మేక్ చేసుకొని అంటే యూట్యూబ్‌లో అయన్నీ చూస్తూ ఎలా సెట్టింగ్ చేయాలి ఏంటనేది అక్కడక్కడ ఐటెమ్స్ అన్నీ కొని నేనే ఓన్‌గా తయారు చేసుకున్నానండి. ప్లస్ మీకు చూపిస్తానండి. ఇదే మన పెంట్ హౌస్ అనమాట. మినీ హోమ్ థియేటర్. అలెక్స్ సైడ్ కమాన్. ఇదండి. ఇది మనం మినీ బార్ అనమాట. అంటే సినిమా చూస్తూ మనం అప్పుడప్పుడు ఎంజాయ్‌మెంట్ చేసుకునేందుకు. ఇది స్క్రీన్. ఇది స్క్రీన్ అండి. 70 ఇంచెస్ 150 ఇంచెస్ స్క్రీన్ అనమాట. ఓకే. ఇది సీలింగ్ లైట్స్ రూప్ అది. ఓకే. ఇది మెరెంజ్. మెరెంజ్ ఏవి రిసీవర్ అండి. అలాగే స్పీకర్స్. ఓకే. సబ్బు సోనీ సబ్బు 12 ఇంచెస్‌గా. అలాగే ఇక్కడ ఇది జేబీఎల్ సబ్ అనమాట. ఓకే. 2 సబ్స్ అండి. ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఇది 7.2.2 7 సరౌండర్ అండి. 2 సబ్, 2 సీలింగ్ స్పీకర్స్. సీలింగ్ స్పీకర్స్ ఇక్కడండి. ఈ 2 సీలింగ్ స్పీకర్. ఇది ప్రొజెక్టర్ అండి. ఆక్టోమా లేజర్ ప్రొజెక్టర్. ఇంకా సినిమా ఏస్తే క్లారిటీ సెపరేట్‌గా ఉంటుందనమాట. ఇది మా డ్రీమ్. మై స్వీట్ ఫ్యామిలీ పిక్ అనమాట. అప్పుడప్పుడు బాబొచ్చి గిటార్ కూడా ప్లే చేసుకుంటుంటాడు. Right now, you're listening to where cinematic audio has been. Because we are so used to hearing sound this way, we don't notice that it is merely a fraction of what its potential could be. But what if sound could be extraordinary? Again? Opening main door 1 second. What if sound could be captivating? Subtle. Authentic. What if sound could be deeper? More dimensional. There's no need to wonder, because you're listening to Dolby Atmos. With Dolby Atmos, audio can precisely move in any direction within this theater. Whether the sound sweeps from the back to all the way in front, arcs overhead, or there's anywhere in between. Today, you will feel every dimension. How does that sound? ఇది ఫ్రెండ్స్ మనం కట్టిందంత ఇల్లు. మీకు మరీ లాంగ్ వీడియో కావాలిస్తే నేను చూపిస్తాను. ఇది మా బాబు కూడా ప్లే చేస్తున్నాడనమాట అప్పుడప్పుడు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మీరు ఎంతవరకు డ్రీమ్. ఇదనమాట నా డ్రీమ్. నా డ్రీమ్ నెరవేరింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. అలాగే అప్పుడప్పుడు మూవీ చూస్తూ ఇక్కడ కూడా చిన్న ఎంజాయ్మెంట్ చేస్తుంటాను అనమాట. ఓకే. ఇది మన కల నెరవేరినందుకు కారణం. ఓకే. మీరు ఇది హెడ్‌ఫోన్స్‌లో ఆలకిస్తే మీకు చాలా బాగుంటుందనమాట. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని దాని తాలూకా క్లారిటీ, ఆ బ్యాక్ సరౌండ్ ఎలా వస్తుంది, ఏంటి అనేది చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ అన్నిట్లికి కారణం నేను అప్పుడప్పుడు నాకు ఏదైనా చిన్న డౌట్ వచ్చినా నేనే వైర్‌లను ఫిక్స్ చేసుకున్నాను. ఏ చిన్న డౌట్ వచ్చినా యూట్యూబ్‌లో కొట్టేవాడిని. యూట్యూబ్ సహోదరులు కూడా నాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఒక్కొక్కటి పిన్ టు పిన్ ఎలాగా కనెక్షన్ ఇవ్వాలి ఏంటనేది చాలా క్లియర్‌గా చెప్పారు. ఓకే. యూట్యూబ్ సహోదరులు కూడా ఎవరిబడీ థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఓకే. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఈ న్యూ ఇయర్‌తో చాలా హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ మీ శ్రీనివాస్ రెడ్డి. థ్యాంక్ యూ.